హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలైంది. అటు ఫీల్డింగ్ లోని ఇటు బౌలింగ్ లోని తేలిపోయింది టీమిండియా. దీంతో కేవలం 5 వికెట్లు కోల్పోయి టీమిండియా నిర్దేశించిన 371 పరుగుల టార్గెట్ ని ఇంగ్లాండ్ ఈజీగా గెలిచింది. జాక్ రాలే 65 పరుగులు, బెన్ డెకెట్ 149 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడగా, ఇక జో రూట్ 53 పరుగులతో, అలాగే జేమ్స్ స్మిత్ 44 పరుగుల నాట్అవుట్ తో మ్యాచ్ ని ఫినిష్ చేశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులు చేయగా, ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. దాంతో 6 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 364 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల టార్గెట్ ఉంచగా, ఆ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 82 ఓవర్లకి 373 పరుగులు చేసింది. మొత్తానికి హెడింగ్లీలో జరిగిన ఈ తొలి మ్యాచ్ లో భారత ఫీల్డర్ల వైఫల్యం అట్టొచ్చి కనపడింది. ఆ తర్వాత టీమిండియా బౌలింగ్ కూడా తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా అలాగే ప్రసిద్ధి కృష్ణ తప్ప మిగతా వారంతా విఫలమయ్యారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో అయితే ఇంకా దారుణం, ప్రతి బౌలర్ విఫలమయ్యాడు. ముఖ్యంగా ఎస్ఎస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో 4 కీలక క్యాచ్లను జారవిర్చడం, అతనితో పాటు మరికొంతమంది క్యాచ్లను జారవిర్చి గెలిచే అవకాశాలు చేజేతులారా నాశనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ ఓటమిలో రెండు ఇన్నింగ్స్ లో చివర్లో వరుసగా వికెట్లను కోల్పోవడం కూడా టీమిండియా వైఫల్యానికి అద్దం పడుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 430 పరుగుల తర్వాత వరుసగా 41 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో సైతం అదే మాదిరిగా చివర్లో 39 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి తప్పిదాల కారణంగానే గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది.